Hello everyone, welcome to UPSC Radio Podcast. This is season number 1, episode number 7. ఈరోజు టాపిక్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్స్. వచ్చింది వెళ్ళిపోవాలి కదండి ఎవరైనా కానీ. అలాగే మాన్సూన్స్ కూడా మన ఇండియా మీదకి వచ్చిన గాలులన్నీ తిరిగి వెళ్ళిపోవాలి. ఇండియా మీదకి వచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం, ఇండియా నుంచి వెళ్ళిపోయాయి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్స్ అని కూడా అంటాం. మనకు జనరల్లీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో ఇండియా, నార్థన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే యూరోప్, నార్థన్ ఆఫ్రికా, కంప్లీట్ ఏషియా, యుఎస్ఏ, మెక్సికో, కెనడా ఇవన్నీ కూడా చాలా హాట్గా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ఈ ఏరియాస్లో ఎక్కువ ఇల్యూమినేషన్ ఇస్తాడు, వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ ఏరియాస్ అన్ని హాట్గా ఉన్నప్పుడు లో ప్రెషర్ ఫామ్ అయ్యి కింద ఉండే అంటార్టిక్ ఓషను, పసిఫిక్ ఓషను, ఇండియన్ ఓషన్ నుంచి గాలులన్నీ ఇండియా మీదకి వస్తుంటాయి. అలా వచ్చే మూమెంట్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే సూర్యుడు నార్థన్ హెమిస్ఫియర్ వదిలిపెట్టి, ఇండియా వదిలిపెట్టి ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, బ్రెజిల్, పెరు, చిలీ, అంటార్టికా ఈ కంట్రీ సైడు ఇంకో 6 months ఉంటాడు. దట్ ఈస్ ఆఫ్టర్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో. సో ఆబ్వియస్లీ నార్థన్ హెమిస్ఫియర్లో ఉండే మనకు కోల్డ్ ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్లో ఉండే ఆస్ట్రేలియా వీళ్ళందరికీ హాట్గా ఉంటుంది. అందుకోసమే జనరల్లీ మనం ప్రపంచం మొత్తం క్రిస్మస్ని డిసెంబర్లో కోల్డ్ ఎయిర్ టైంలో జరుపుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం హాట్గా జరుపుకుంటారు. వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ సమ్మర్లో వస్తాయన్నమాట. సో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఇండియా నుంచి గాలులు వెనక్కి వెళ్ళిపోవడం, ఇండియా నుంచి ఇండియన్ ఓషన్కి, ఇండియా నుంచి అంటార్టికాకి, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి గాలులు వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని కూడా అంటాం. ముఖ్యంగా మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రష్యా నుంచి ఈస్టర్న్ సైబీరియా అంటాం, రష్యాలో ఈస్టర్న్ పార్ట్ని చాలా కోల్డ్గా, ఎప్పుడూ మనకు కోల్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ సైబీరియా ఈస్టర్న్ రష్యాలో. కోర్స్ అది అండర్ డెవలప్డ్ ఏరియాస్ కూడా, అందుకోసమే మోడీ రీసెంట్గా 1000 crores కూడా ఇచ్చాడు ఆ ఏరియా డెవలప్మెంట్కి. సో ఈ ఏరియాస్ నుంచి చాలా కోల్డ్గా ఉంటుంది, అగ్రికల్చర్ ఉండదు. ప్లస్ దాని కింద ఉండే మంగోలియా అక్కడ కూడా చాలా కోల్డ్గా ఉంటుంది ఈ 6 months. ఐ మీన్ టు సే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ ఏరియాస్లో. టిబెట్, గోబీ డెజర్ట్, మంచూరియన్ ప్లాట్యూ, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్, ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, నార్త్ ఏషియన్ కంట్రీస్ ఈ కంట్రీస్ మొత్తం కూడా చాలా కోల్డ్గా, అబ్నార్మల్ కోల్డ్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే మన కోల్డ్ ఎక్కువ ఉంటుందో గాలిలో తేమ శాతం బరువెక్కిపోయి అవన్నీ మాలిక్యూల్స్ కిందకు వచ్చేస్తాయి. అలా కిందకు వచ్చేసినప్పుడు మనం ఫీల్ అయ్యే ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు జనరల్లీ 1004, 1003 MB మిల్లీ బార్స్ ప్రెజర్ ఉండాల్సింది వింటర్లో మాత్రం 1011, 1015, 1020 కూడా ఉంటుంది కొన్ని ఏరియాస్లో ప్రెజర్ అనమాట. సో ఈ హై ప్రెజర్ దగ్గర పక్షులు ఎగరలేవు. ఎప్పుడైతే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుందో, గాలిలో ప్రెజర్ ఎక్కువ ఉంటుందో పక్షులన్నీ ఎగరలేవు. అందువల్ల ఈ రష్యా నుంచి, మంగోలియా నుంచి, చైనా నుంచి పక్షులన్నీ కూడా వన్స్ ఆగస్ట్ అయిపోగానే అవన్నీ కూడా సదరన్ హెమిస్ఫియర్కి వచ్చేస్తాయి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాయి. అక్కడ ఉండే పక్షులన్నీ కూడా అవి బతకడం కోసము, వాటి బ్రీడింగ్ గ్రౌండ్స్ కోసం, ఎందుకంటే ఆ పక్షులకి గుడ్లు కూడా అవి హ్యాచ్ అవ్వవన్నమాట. సో అందుకోసం ఈ పక్షులన్నీ కూడా ఇండియాకి, శ్రీలంకకి, ఆస్ట్రేలియాకి వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని బర్డ్స్ ఉన్నాయండి మనకు, సైబీరియన్ క్రేన్, పెల్సివియన్ బర్డ్స్, అమూర్ ఫాల్కన్, గ్రేటర్ ఫ్లెమింగో, కొన్ని రకాల క్రేన్ టైప్స్, గూస్, బార్ హెడెడ్ గూస్ అని కూడా అంటుంటాం. ఇవన్నీ కూడా రష్యా నుంచి ఇండియాకి వస్తూ ఉంటాయి. అంటే ఇండియాలో క్లైమేట్ బాగుంటుందా, అయితే ఇండియాని చూడడానికి విజిట్ చేస్తున్నాయని కాదు, అక్కడ రష్యాలో ఉండే కోల్డ్ టెంపరేచర్స్ని భరించలేక ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అవి ఆస్ట్రేలియాకి అప్రాక్సిమేట్లీ మనకు 18,000 kilometers ఉంటుంది. మరి అంత డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ టు టేక్ ఏ బ్రేక్. ఆ బ్రేక్ ఇండియాలో వస్తుంది వాళ్ళకి. ఒడిస్సాలో ఉండే చిలికా లేక్ దగ్గర, ఆంధ్రప్రదేశ్లో ఉండే పులికాట్ లేక్ దగ్గర, తెలంగాణలో ఉండే అమీన్పూర్ లేక్ దగ్గర, ఈ లేక్స్ దగ్గర అవి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆస్ట్రేలియాకి పయనం. ఆస్ట్రేలియాలో ఉండి అక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్ని, కొన్ని బర్డ్స్ ఇక్కడ అమీన్పూర్ లేక్, చిలికా లేక్, పులికాట్ లేక్ ఇక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్ మార్చుకుంటాయి. కొన్ని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి అక్కడ పిల్లలు కండి మళ్ళీ ఇంకో 3 months 2 months వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ రిటర్న్ వెళ్ళిపోతాయి. అంటే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, లేదా రిట్రీటింగ్ మాన్సూన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో
ఆ కోల్డ్ని భరించలేక దానికన్నా ముందే ఈ బర్డ్స్ అన్నీ కూడా బయలుదేరి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాయి. సో మనం ఈ టైంలో, ఈ సీజన్లో ఈ రకరకాల బర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఇండియాలో చూడొచ్చు. అండ్ యాజ్ ద లేక్స్ ఐ సెడ్, తెలంగాణలో ఉంటే హైదరాబాద్లో ఉండే అమీన్పూర్ లేక్, హైదరాబాద్ సిటీలో ఉంటుందండి, సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్స్, నేషనల్ లేక్ హెరిటేజ్ స్టేటస్ కూడా ఇచ్చారు, ద వన్ అండ్ ఓన్లీ లేక్. ఒడిస్సాలో ఉంటే చిలికా లేక్ అని, ఆంధ్రప్రదేశ్లో పులికాట్ లేక్, కొల్లేరు లేక్, ఈ లేక్స్లో కూడా మనం ఈ బర్డ్స్ని చూడొచ్చు. దాంతోపాటు ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే ఈ కోల్డ్ విండ్ రష్యా, మంగోలియా, టిబెట్ నుంచి ఇండియా వస్తున్నాయో, ఆ కోల్డ్ విండ్లో ఫాగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, తేమ శాతం తక్కువ ఉంటుంది, ఫాగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫాగ్ హిమాలయాస్కి టచ్ అవుతుంది. ఇండియాకి రావాలంటే ఎవరైనా, అది మనుషులైనా సరే, విండ్ అయినా సరే, సన్లైట్ అయినా సరే, ఫస్ట్ హిమాలయాకి టచ్ అవ్వాలి నార్థన్ హెమిస్ఫియర్ నుంచి వచ్చేటప్పుడు. సో ఈ గాలులన్నీ, ఈ తేమ శాతం లేకపోతే ఈ ఫాగ్ మొత్తం కూడా హిమాలయాస్లో ఆగిపోతుంది. హిమాలయాస్లో, గ్రేటర్ హిమాలయాస్లో పర్టికులర్గా అండ్ కారాకోరం మౌంటైన్స్, లడక్ మౌంటైన్స్, జస్కర్ మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయాస్లో ఆగిపోయి మొత్తం ఫాగ్ రూపంలో, స్నో రూపంలో అక్కడ పడిపోయి డ్రై విండ్ మాత్రమే లేదా లెస్ కోల్డ్ విండ్ మాత్రమే ఇండియాలోని ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, ఛత్తీస్గఢ్కి ఈ విండ్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. అంటే హిమాలయాస్ లేకపోతే నార్త్ ఈస్ట్ మాన్సూన్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్స్లో వచ్చే -40 విండ్స్ అన్నీ కూడా ఇండియాలోకి ఎంటర్ అయిపోయి ఇండియా మైట్ హ్యావ్ బీన్ ఎ డెజర్ట్, కోల్డ్ డెజర్ట్గా మారిపోయేది. అంటే రష్యా లాగా ఇండియా మారిపోయేది. ఇవన్నీ జరగకుండా కాపాడేది హిమాలయాస్. థ్యాంక్స్ టు హిమాలయాస్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో మనకు విండ్స్ని అడ్డంగా ఆపి రెయిన్ఫాల్ ఇస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్లో మనకు ఈ కోల్డ్ ఫాగ్ని ఆపి స్నోఫాల్గా మార్చుకొని, స్నో అది ఉంచుకొని మనకు డ్రై విండ్ మాత్రమే ఇస్తుంది. అఫ్ కోర్స్ హిమాలయాలకు ఏమొస్తున్నాయంటే ఈ స్నో మొత్తం దాచుకొని సమ్మర్లో ఆ స్నో మెల్ట్ అయిపోయి, రివర్స్ మెల్ట్ అయిపోయి గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇండస్, గగ్గర్, గండక్, కోసి ఈ రివర్స్గా వస్తూ ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పకూడదండి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల మనకు గంగా, యమున, బ్రహ్మపుత్ర ఇవన్నీ పెరినియల్ రివర్స్గా మారాయి, స్నోఫాల్ ఉంటుంది, టూరిజం డెవలప్ అవుతుంది. అండ్ బర్డ్స్, ఈ హిమాలయన్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే సైబీరియన్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియా మెయిన్ కాంటినెంట్లోకి వస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైన్ఫాల్ కూడా ఉంటుంది, బట్ నాట్ ఇన్ మెయిన్ కాంటినెంట్. రైన్ఫాల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో, పర్టికులర్లీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్ ఈ ఏరియాస్లో రైన్ఫాల్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, గాలి హిమాలయాస్ నుంచి, టిబెట్ నుంచి ఇండియా మీదకి వస్తున్నప్పుడు కొంచెం గాలి సెంట్రల్ ఇండియాలోకి వెళ్తుంది, ఢిల్లీ, యూపీ, బీహార్కి వెళ్తుంది. కానీ మీరు బాగా గమనించినట్లయితే మనకు రష్యా, మంగోలియా, ఈ కజకిస్తాన్ వీటన్నిటిలో వాటర్ అవైలబిలిటీ ఉండదండి, కంప్లీట్ జీరో. ఇక్కడ సముద్రం ఎక్కడ ఉంటుంది? కంప్లీట్ ఏషియాలో ఎక్కడో ఈస్టర్న్ సైడ్ జపాను, కొరియా, చైనా దగ్గర సముద్రం ఉంటుంది, కానీ సెంట్రల్ పోర్షన్లో సముద్రం ఉండదు కదా. సముద్రం ఉండని చోట ఎవాపరేషన్ ఎలా ఉంటుంది? ఎవాపరేషన్ లేని చోట క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? క్లౌడ్స్ లేకపోతే రెయిన్ఫాల్ కూడా రాదు. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో మనకు రెయిన్ఫాల్ రాదు. కానీ బే ఆఫ్ బెంగాల్లో కొంచెం ఎవాపరేషన్ ఉంటుంది సెప్టెంబర్, అక్టోబర్లో. ఆ ఎవాపరేషన్ జరిగినప్పుడు ఆ రెయిన్ఫాల్ కాస్త నెల్లూరు, ఒంగోల్, చెన్నై, అడయార్, మదురై, తంజావూర్, రామేశ్వరం రీజియన్స్లో రెయిన్ఫాల్గా పడుతుంది. మీరు బాగా గమనించండి, మీరు ఎప్పుడైనా ఇండియా మ్యాప్ గీసినప్పుడు, సౌత్ ఇండియా మ్యాప్ని గీసేటప్పుడు జస్ట్ ఒక వి సింబల్ లాగా పెడతాం. ఇంకా బాగా క్లియర్గా చూస్తే ఆ వి సింబల్ ఈస్టర్న్ సైడ్ అంటే నెల్లూరు, ఒంగోల్, చెన్నై దగ్గర స్టీప్ బెండ్ అవుతుంది, అంటే రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ఆ కర్వ్ డైరెక్ట్గా స్ట్రైట్ లైన్గా గీయకూడదు మనం. ఆ కర్వీలీనియర్ నేచర్ వల్ల ఈ మాన్సూన్స్ అన్నీ కూడా ల్యాండ్కి హిట్ అయ్యి నెల్లూరు, ఒంగోల్ అండ్ చెన్నై రీజియన్స్లో రెయిన్ఫాల్ వస్తుంది. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ రెయిన్ఫాల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో అండ్ సదరన్ ఇండియాలో, దట్ టు సదరన్ ఆంధ్రప్రదేశ్ అండ్ చెన్నై, అడయార్, మదురై రీజియన్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కోయంబత్తూర్లో కూడా రెయిన్ఫాల్ ఇస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ స్టార్టింగ్లో మనకు నుంచి రెయిన్ఫాల్ ఇస్తుంది. కానీ రెయిన్ఫాల్ మనకి ఇచ్చి ల్యాండ్స్ అన్ని వెట్గా చేసి ఆ మాన్సూన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే వచ్చేది కోల్డ్ సీజన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో రెయిన్ఫాల్ రాకపోయినప్పటికీ మనకు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కోల్డ్గా ఉంటుంది. అంటే రెయిన్ఫాల్ వచ్చింది కానీ అది ఎవాపరేట్ అవ్వట్లేదు, చాలా కోల్డ్గా ఉంది. అంటే ఏమవుతుంది? ఆ వాటర్ మొత్తం బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి బ్రీడింగ్ గ్రౌండ్స్గా మారిపోతున్నాయి.
అలా బ్రీడింగ్ గ్రౌండ్స్గా మారిపోయినప్పుడు అక్కడ లావా డెవలప్ అయ్యి మస్కిటోస్ ఫామ్ అయ్యి అండ్ ఆ మస్కిటోస్ వల్ల డెంగ్యూ లాంటి ఫీవర్స్ రావడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇండియాలో ఇటువంటి ఫీవర్స్ ఎక్కువగా రావడానికి కారణం పర్టికులర్లీ ఈ సీజన్లో, దట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఈ పర్టికులర్ మంత్స్లో డెంగ్యూ ఇవన్నీ రావడానికి కారణం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రెయిన్ఫాల్ ఇచ్చేసాయి. కానీ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ 45 days డిలే అయ్యాయండి. ఎప్పుడో ఆగస్ట్లోనే మనకు రెయిన్ఫాల్ ఆగిపోవాలి, కానీ సెప్టెంబర్లో కూడా రెయిన్ఫాల్ పడింది. దాని యొక్క బ్యాడ్ ఇంపాక్టే ఈరోజు మనం చూసే హెల్త్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా. క్లైమేట్ చేంజ్ వల్లే ఈ డిలే ఆఫ్ మాన్సూన్స్ అని, అంటే పసిఫిక్ ఓషన్లో ఇండియన్ ఓషన్లో జరిగే ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు రావాల్సిన రెయిన్ఫాల్ 45 days డిలే అయ్యి ఆ డిలే కాస్త వెళ్ళిపోవడంలో కూడా, అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆగిపోవడంలో కూడా 45 days డిలే అయింది. దానివల్ల మనకు సన్లైట్ రావాల్సిన టైం, అంటే జనరల్లీ సెప్టెంబర్లో బ్రేక్ ఆఫ్ మాన్సూన్స్ వస్తుంటాయి అనమాట. ఆ బ్రేక్ ఆఫ్ మాన్సూన్లో ఆగస్ట్ వరకు వచ్చిన రెయిన్ఫాల్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ల్యాండ్ మొత్తం కూడా మనకు డ్రైగా మారిపోతుంది, డిసీజెస్ రావడానికి వీలు పడదు. కానీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, డిలే ఆఫ్ మాన్సూన్స్ వల్ల మనకు ఈ ఎవాపరేషన్ టైం తగ్గిపోయి ఈ బ్రీడింగ్ గ్రౌండ్స్ డిసీజెస్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఈ సీజన్లో 2019 సెప్టెంబర్ అక్టోబర్లో బాగా పెరిగిపోయింది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, డెంగ్యూ ఫీవర్స్ రావడం వల్ల ఇండియాలో హెల్త్ సెక్టర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇండియాలో హెల్త్ సెక్టర్ మీద మనం స్పెండ్ చేసేది కేవలం 2% మాత్రమే. దట్ ఈజ్ ద హైయెస్ట్. ఈ మోడీ గవర్నమెంట్ 2019లో ప్రపోజ్ చేసిన బడ్జెట్ 2% పెట్టింది. బట్ ఇప్పటిదాకా 2001 నుంచి 2019 వరకు కేవలం 1.3% మాత్రమే స్పెండ్ చేస్తుంది. దానిలో రకరకాలు ఉన్నాయి. మెడికల్ రీసెర్చెస్ వేరు, మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ హాస్పిటల్స్ కాకుండా మెడికల్ పబ్లిక్ సెక్టర్స్ మీద మాత్రమే నేను చెప్పే క్యాలిక్యులేషన్స్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2017-18. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. అంటే ప్రజలు వాళ్ళ సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దానివల్ల పావర్టీ అవుతుంది. పావర్టీ రావడం వల్ల శానిటేషన్ ఉపయోగించుకోలేరు. క్లీన్లెస్ తగ్గిపోతుంది. క్లీన్లెస్ తగ్గిపోతే మళ్ళీ ఫీవర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదొక విషియస్ సైకిల్ అండి. అంటే మనం నేచర్లో జరిగే చేంజెస్ని మనం మాడిఫై చేసుకోవాలి. లేదనుకోండి ఈ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మనం ఇంకోటి కూడా గమనించాలి ఇక్కడ. ఎప్పుడైతే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈ నెల్లూరు, ఒంగోలు, చెన్నై రీజన్స్లో ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్కి వీళ్ళకి టైం సరిపోదు. అందువల్ల వీళ్ళు అగ్రికల్చర్ కన్నా ఇంపార్టెంట్ ష్రింప్, ప్రాన్స్ అండ్ ఫిష్ కల్టివేషన్ కోసం వీళ్ళు ఎక్కువ చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు తీసుకుందాము. ప్రపంచంలో కల్లా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఫైన్ గ్రెయిన్, అలాగే మంచి క్వాలిటీ ష్రింప్స్, రొయ్యలు, పీతలు మనకి దొరికేది ఎక్కడ అంటే నెల్లూరులో. ఎందుకంటే ఆ రీజియన్స్లో మనకు పడాల్సిన టైంలో, అంటే ఈ నెల్లూరు, ఒంగోలు అండ్ చెన్నై రీజియన్స్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో రెయిన్ఫాల్ పడదు. బట్ అక్టోబర్ ఎండ్, నవంబర్, డిసెంబర్లో రెయిన్ఫాల్ పడుతుంది. ఆ టైంలో అగ్రికల్చర్కి అవకాశం లేదు. ఎందుకంటే ఎవాపరేషన్ ఉండదు, సన్లైట్ ఉండదు, రెయిన్ఫాల్ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో నాట్ సో కండ్యూసివ్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. అందువల్ల వాళ్ళు ఫిష్ అండ్ స్ట్రీమ్ ప్రొడక్షన్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. దాంతోపాటు నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, మనము ఈ నార్త్ ఇండియాలో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి నార్త్ వెస్ట్ డిస్టర్బెన్సెస్ అని ఒకటి వస్తుంటాయండి. దాన్నే ఇంకో పేరు చెప్పాలంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని కూడా అంటుంటాం. మనకు మెడిటరేనియన్ సీ నుంచి, అంటే ఇటలీ, ఫ్రాన్స్, మొరాకో ఈ రీజియన్స్ నుంచి ఒక జెట్ స్ట్రీమ్ అంటే ఒక ఫాస్ట్గా మూవ్ అయ్యే విండ్, గంటకి 600 kilometers ఫాస్ట్గా మూవ్ అయ్యే ఒక విండ్ మెడిటరేనియన్ నుంచి టర్కీ, అరేబియన్ పెనిన్సులర్, ఇరానియన్ పెనిన్సులర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా మీదుగా హిమాలయాస్కి గాలి ఇచ్చి, ఆ గాలి రెయిన్ఫాల్ రూపంలో మనకు వెస్టర్న్ యూపీ, ఢిల్లీ, రాజస్థాన్ వాళ్ళకి కొంచెం రెయిన్ఫాల్ వస్తుంది. ఆ రెయిన్ఫాల్లో వాళ్ళు రబీ క్రాప్ వెంటనే స్టార్ట్ చేస్తారు. మనం సౌత్ ఇండియాలో రబీ క్రాప్ని జనవరి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే వాళ్ళు కాస్త నవంబర్లోనే స్టార్ట్ చేసేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి నార్త్ ఈస్ట్ మాన్సూన్తో పాటు నార్త్ వెస్ట్ డిస్టర్బెన్సెస్ లేదా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళకి అడిటివ్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఒక కొత్త కాన్సెప్ట్ ఉందండి, స్టబుల్ బర్నింగ్ అని. ఆల్రెడీ సీజన్ 1లో స్టబుల్ బర్నింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. జస్ట్ హ్యావ్ ఎ లుక్. అంటే ఈ స్టబుల్ బర్నింగ్ ఎప్పుడైతే చెత్తను తగలబెడతారో ఆ చెత్త నుంచి వచ్చే పొగ, పంజాబ్, హర్యానాలో వచ్చే పొగ అంతా కూడా మనకు ఢిల్లీ, యూపీ వరకు వస్తుంది. దానివల్ల ఈ ఆల్రెడీ ఢిల్లీ, మీ అందరికీ తెలుసు ఢిల్లీ ఆల్రెడీ ఎంత పొల్యూట్ అయిందో. దాంతోపాటు ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల, అంటే చెత్తని తగలబెట్టడం, అగ్రికల్చర్ వేస్ట్ని తగలబెట్టడం వల్ల వచ్చే డిస్ఇన్ఫెక్ట్స్ లేకపోతే దాని వచ్చే నష్టం నుంచి కూడా ఒక ఎపిసోడ్ చేశాము.
స్టబుల్ బర్నింగ్ గురించి ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఈ టైంలో నవంబర్లో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యూపీఎస్సీ రేడియో తరఫున వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఎ ట్వీట్ టు అరవింద్ కేజ్రీవాల్ దట్ ఆర్ వి రెడీ ఫర్ స్టబుల్ బర్నింగ్ అని. యూ కెన్ సీ వి జస్ట్ పోస్టెడ్ ఎ ట్వీట్ ఆస్కింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఆర్ వి ప్రిపేర్డ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ ఫేస్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్. ఈ ఇయర్ అలా జరగకూడదు, ఆర్ వి ప్రిపేర్డ్ అని ఒక చిన్న ట్వీట్ చేశాము. నెక్స్ట్ ఎపిసోడ్ విల్ బి రిలీజ్డ్ షార్ట్లీ. ద నెక్స్ట్ ఎపిసోడ్ విల్ బి బేస్డ్ ఆన్ యురేనియం ప్రొడక్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ యురేనియం ఇన్ ఇండియా. ఇండియాలో యురేనియంని ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాని నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఆస్పిరేషన్స్ ఏంటి, అసలు యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా చేయకూడదా, అసలు యురేనియం అనేది ఇండియాలో ప్రాబ్లమా కాదా, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ దట్ ఈస్ ఎపిసోడ్ నెంబర్ 8 ఆఫ్ సీజన్ నెంబర్ 1 కూడా పోస్ట్ చేస్తున్నాం. స్టే ట్యూన్ టు యూపీఎస్సీ రేడియో. అండ్ ఈ ఆడియోస్ని మీరు గూగుల్ పాడ్కాస్ట్ యాప్లో లేదా యాపిల్ ఫోన్ వాడేవారైతే యాపిల్ పాడ్కాస్ట్ యాప్లో లేదా మ్యూజిక్ లవర్స్ అయితే స్పాటిఫై యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూపీఎస్సీ రేడియో తెలుగు అని టైప్ చేయండి. యూ కెన్ గెట్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ యూపీఎస్సీ రేడియో. సీజన్ 1 గురించి వస్తుంది. అండ్ సీజన్ 2లో ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ కూడా స్కీమ్ బై స్కీమ్ దాని యొక్క ఇంపాక్ట్స్, డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. లేదా ఇవన్నీ వినాలనుకుంటే www.upscradio.in వెబ్సైట్లో కూడా చూడొచ్చు. నేను మీ దినేష్ దింటకూర్తి సైనింగ్ ఆఫ్.